సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు వాహనాల్లో సొంతులకు క్యూ కట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికర్ల మండలం కీసర గ్రామం 65వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో టోల్ గేట్ల వద్ద రద్దీ లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూ కట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికర్ల మండలం కీసర గ్రామం 65వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో టోల్ గేట్ల వద్ద రద్దీ లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూ కట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికర్ల మండలం కీసర గ్రామం 65వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో టోల్ గేట్ల వద్ద రద్దీ లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పల్లె బాటకైతే కనుక పట్నం బయలుదేరినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారి నేషనల్ హైవే 65 వద్ద అయితే కనుక బారులు తీరినటువంటి పరిస్థితులు నెలకొన్నా ఉన్నాయి. ఏదైతే ఇటు టోల్ గేట్లు ఉంటాయో ఆ టోల్ గేట్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కూడుకున్నటువంటి పరిస్థితులుగా నెలకొన్నాయి. ఈ యొక్క రద్దీ అనేది కూడా నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక టోల్ గేట్ల వద్ద మరింత రద్దీ పెరగకుండా కూడా ఇక టోల్ గేట్ల అధికారులు కౌంటర్లు పెంచడంతో పాటు అక్కడ పోలీసులు సైతం కూడా అందుబాటులో ఉంచి అక్కడ రద్దీని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక హైదరాబాద్ టు విజయవాడ కావచ్చు, అదేవిధంగా విజయవాడ బస్ స్టాండ్ వద్ద సైతం కూడా ఇక పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాములు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే దుర్గగుడి ఫ్లైఓవర్ వద్ద కూడా ఇటు బస్ స్టాండ్ లోకి వచ్చేటువంటి ఏదైతే బస్సులు సైతం కూడా అక్కడ ట్రాఫిక్ కి గురవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక బస్ స్టాండ్ లో కూడా ప్రయాణికులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక రహదారులు ఏమంటే ఇటు హైదరాబాద్ విజయవాడే కాకుండా ఇటు విజయవాడ నుంచి వెస్ట్ గోదావరికి వెళ్ళేటువంటి టోల్ గేట్ల వద్ద కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రద్దీ అనేది కూడా ఈ రోజు భారీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా క్రమంగా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక పోలీసులు సైతం కూడా రంగంలోకి దిగి ఆ రద్దీని కంట్రోల్ చేసి నెమ్మదిగా వదిలేటువంటి పరిస్థితులు అయితే కనుక చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో వర్ష సెలవు దినాలు కావడంతో ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక పట్నం నుంచి అందరూ కూడా సొంతలకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.